హలో ఎవరివన్. మొన్నటి వరకు మనము ఇంటర్న్షిప్ అనేది మొత్తం ఎంప్లాయర్స్ మ్యాచ్ చేస్తాము, అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఆ ఎంప్లాయర్స్కి స్టూడెంట్స్ని మ్యాచ్ చేయాలి. దీనికోసం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యాజ్ యూజువల్గా మనం లైట్ హౌస్ నుంచి ఇంటర్న్షిప్ పోర్టల్కి అనేది వెళ్తాము. ఒక ఇంటర్న్షిప్ పోర్టల్కి వెళ్ళినాక సో ఇలా కనబడుతుంది అందరికీ. ఇక్కడికి వచ్చినాక 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఎంప్లాయర్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్లో మనం చేసేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ అనేది ఒక ఆప్షన్ ఉంది ఎంప్లాయర్స్ కింద. దాన్ని క్లిక్ చేసినాక మనకి ఇంటర్న్షిప్ అనే దాంట్లో ఎంప్లాయర్ స్టూడెంట్ మ్యాపింగ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. సో ఇక్కడ మనం దాన్ని క్లిక్ చేసినాక ఇక్కడ మన స్టూడెంట్ లిస్ట్ మొత్తం మనకి ఇక్కడ కనబడుతుంది. సో 10th క్లాస్ వాళ్ళు కానీ 12th క్లాస్ వాళ్ళు కానీ ఇక్కడ మొత్తం కనబడతారు. మనం ఎవరికైతే కనుక ఇప్పుడు ఆటోమేటిక్గా మనం యాజ్ యూజువల్గా మళ్ళీ ఒక స్కూల్ అకాడమిక్గా సెలెక్ట్ చేసుకుంటాము. సో ప్రజెంట్గా చేయకపోయినా కనబడుతున్నాయి, బట్ సెలెక్ట్ చేసుకుని ఉంచండి. ఇప్పుడు ఇక్కడ అన్మ్యాప్డ్ స్టూడెంట్స్లో మనకి మన స్కూల్లో మనం రిజిస్ట్రేషన్ చేసిన 10th క్లాస్ వాళ్ళందరూ కానీ 12th క్లాస్ వాళ్ళందరూ కానీ ఇక్కడ కనబడతారండి. ఇక్కడ నుంచి మనము ఎవరినైతే ఇంటర్న్షిప్కి మనం పంపించామో, ఎవరైతే ఇంటర్న్షిప్ చేశారో వాళ్ళ నేమ్ సెర్చ్ చేసుకుని వాళ్ళని ఇప్పుడు ఎంప్లాయర్కి మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చేసి చూపిస్తున్నాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నాకు ఫస్ట్ ఈ క్యాండిడేట్ని తీసుకుంటున్నాను. సో ఈ క్యాండిడేట్ని తీసుకున్నాక పైన నాకు ఇక్కడ మ్యాప్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది. సో ఈ మ్యాప్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఈ పాపప్ వస్తుంది. ఈ పాపప్లో ఆ ఎంప్లాయర్ ఎవరు, సో ఏ ఎంప్లాయర్కి మ్యాప్ చేస్తున్నారు అనేది. సో ఆటోమేటిక్గా సెక్టార్ నేమ్ కూడా వచ్చేస్తుంది, స్టార్టింగ్ డేట్. సో మన స్టార్టింగ్ డేట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేశారు ఇంటర్న్షిప్ ఆ స్టార్టింగ్ డేట్ అనేది మెన్షన్ చేస్తాము ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్న్షిప్ టైప్ వచ్చేసి ఆఫ్లైన్, ఆన్లైన్, హైబ్రిడ్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ మనకి సమయంలో మనం చేసినవి ఆఫ్లైన్ కాబట్టి ఆఫ్లైన్ అని పెడతాము. సో స్టార్ట్ టైం అంటే మార్నింగ్ ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది, ఎన్నింటి నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని టైం ఈవినింగ్ ఎన్నింటి వరకు ఉంటుంది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే 10 to 6 అని పెడుతున్నాను నేను. ఎందుకంటే మనకి 80 hours కంప్లీట్ అవ్వాలి. 80 hours కంప్లీట్ అవ్వాలి అంటే మనం చేసిన 10 daysలో డైలీ 8 hours ఉండాలి. సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం నేను 10 to 6 పెట్టాను. ప్లస్ నేను వర్క్ చేసింది కూడా అదే టైం కాబట్టి నేను అది మెన్షన్ చేశాను. సో అందుకనే 10 to 6 అని ఉంది. నెక్స్ట్ సేవ్ చేస్తాను. సో సేవ్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ పైన మెసేజ్ చూడండి, ఇంటర్న్షిప్ అసైన్మెంట్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అని. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంప్లాయర్కి మ్యాప్ అవుతుంది. ఇప్పుడు చూడండి పక్కన మ్యాప్డ్ స్టూడెంట్స్ ఉంది. ఆ మ్యాప్డ్ స్టూడెంట్స్లో వీళ్ళు కనబడుతున్నారు. సో ఎవరికి మ్యాప్ అయ్యారు అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇది ఇలాగా మన స్టూడెంట్స్ అందరినీ ఆ యొక్క పర్టికులర్ ఎంప్లాయీస్ ఎవరి దగ్గర అయితే పనిచేస్తారో వాళ్ళకి ఇలా మ్యాప్ చేస్తుంటాం. ఇలా మొత్తం మ్యాప్ అయిపోయినాక ఒకసారి మళ్ళీ మా గ్రూప్లో పెడుతుంటే కనుక చెప్పండి.